5 రోజులుగా ఎస్ఎల్బిసి ఛానల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరొక బిగ్ అప్డేట్ తో ముందుకు వచ్చా నేను. ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్ వింటే డెఫినెట్ గా అందరూ షాక్ అవుతారు. ఇంతవరకు ఇటువంటి ప్రమాదం ఎక్కడా జరగలేదట. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రమాదం ఇది. ఈ స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో కొండను చీల్చి టనెల్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిదట. సుమారుగా 43.5 కిలోమీటర్ల మేర ఇంత పెద్ద టనెల్ సొరంగాన్ని ఎక్కడ కూడా ఇంతవరకు నిర్మాణం చేయని దాఖలాలు లేవు. ఏకంగా టనెల్ బోర్ మిషన్ ని అంతర్జాతీయ స్థాయిలో సుమారుగా ఏడాది పాటుగా దాన్ని అమర్చడానికే సమయం పడుతుంది. సుమారుగా 400 కోట్ల రూపాయల ఖర్చు కూడా పెట్టాల్సి వస్తుంది. అయితే ఈ రోజు జరిగేటువంటి ఈ సహాయక చర్యలో మరొక బిగ్ అప్డేట్ అందింది. అక్కడ కూరుకుపోయిన మట్టిని, ఆ నీళ్ళని వరంతా తొలగించి, ఆ విడిపోయిన భాగాలని అదంతా పూర్తిగా బయటికి తొలగించి అక్కడ యథాతథంగా మళ్ళీ పనులు కొనసాగాలన్నా, ముఖ్యంగా అక్కడ పడిపోయిన వారిని, అక్కడ చిక్కున వారిని కాపాడాలన్నా కూడా బహుశా ఏడాది సమయం పట్టొచ్చట. ఇది నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఏడాది సమయం పట్టొచ్చనే మాట నేను చెప్పడం కాదు. అక్కడికి ఎవరి మీదైతే మనం ఆశలు పెట్టుకున్నామో ర్యాట్ హోల్ మైనర్స్ గా వారందరూ లోపలికి వెళ్ళిపోయారో వాళ్ళు చెప్తున్నారు సుమారుగా అక్కడ ఏడాది సమయం పట్టొచ్చట. 14 కిలోమీటర్ల దగ్గర వారంతా చిక్కుకున్నారు. 5 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 11 బృందాలు, 650 మంది సిబ్బంది ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షిస్తున్న 2 మంత్రులు కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నా కనీసం వారి మూవ్మెంట్ ని గమనించలేకపోయాం. కనీసం వారి నుంచి ఒక చిన్న ఉన్నారా లేదా అని కూడా పసిగట్టలేకపోతున్నాం. సుమారుగా ఇదంతా తొలగించాలి అంటే తనకున్నటువంటి అనుభవంతో చెప్తున్నాడు ఆయన, ఏడాది సమయం పట్టొచ్చట. ఇది నేను చెప్పడం లేదు. ఒకసారి ర్యాట్ హోల్ మైనర్ ఆయనే స్వయంగా మాట్లాడారు ఎక్స్క్లూజివ్ గా. ఇప్పుడు మీకు ఆర్టీవీ విషయాలు చూపెడుతోంది. ఒకసారి ఆర్టీవీతో అంటే ఎక్స్క్లూజివ్ గా ఆయన ఎప్పుడైతే ఈ విషయాలు పంచుకున్నాడో ఆ వీడియో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. थे तो हमने उधर देखा, अपना रास्ता बनाया, तो बहुत कठिन बात है उधर जाना भी। हाँ, तुम्हारा फ्रेंड है, तुम भी है ना, वो तुम्हारा लोग है और भी है, और लोग भी है हमारे। चांसेस है कोई? चांस नहीं, मुश्किल चांस है, मुश्किल चांस है जी। 1 साल लगेगा पूरा इसमें काटने में, 1.5 भी साल भी लग सकता है। बचाने हाँ, कोई आस नहीं है। और उनके लड़के की मुश्किल बात है, मुश्किल बात है। तब उन्होंने भी पूछा हमसे, मन की मुश्किल बात है, मुश्किल बात है, कह नहीं सकते। कोई चांसेस है? कोई चांस नहीं है, कोई चांसेस नहीं, कोई चांस नहीं लग रहा। बहुत मलबा पड़ा हुआ है, कुछ लोहा लंगड़ा, मशीन अटकी पड़ी है अंदर। इतना ऊंचा ब्लॉक होगा अंदर से बिल्कुल लास्ट में जाकर। कोई एनडीआरएफ भी हमारे साथ, और सभी टीम दोनों हमारे सहयोग में, दोनों ने मिलकर हमने सगले वहाँ तक हमने देखा जाके। तो वहाँ जाके हमने देखा तो उसमें कुछ नहीं है, उसमें खतरा ही है जी। वो कभी भी गिर सकता है, 3 दिन में गिर जाए, 2 दिन में गिर जाए, 4 दिन में गिर जाए, और गिर सकता है। उसके जो फर्स्ट वाल में जो लगे रहे ना, तो इतने अंदर बाहर को हो रहे हैं, कभी भी हम भी उस अभी चल गए। हाँ, हम भी, हाँ రైట్, విన్నారు కదా. అక్కడ జరిగినటువంటి ఆ ప్రమాదం నుంచి బయటికి రావాలన్నా, అక్కడ మట్టి తొలగించాలన్నా, వారిని కాపాడాలన్నా అది సాధ్యం కాని పరిస్థితి. ఇక వారు బ్రతికున్నారనేది అది చాలా అసాధ్యమైన విషయం. పైపెచ్చు అక్కడ జరిగినటువంటి ఆ ప్రమాదానికి సంబంధించి బయటపడాలంటే 7.5 సమయం పడుతుందట. ఒక ఏడాది లేదా 7.5 సమయం పట్టే అవకాశం ఉందట. ఆయన అనుభవంలో చెప్తున్నారు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు. నేను చివరి వరకు వెళ్ళాను, నిన్న ఆ చివరి ఎడ్జ్ వరకు వెళ్ళాను. ఎక్కడైతే ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయో నా నుంచి అక్కడ ప్రమాదానికి గురైనటువంటి ఆ వ్యక్తులు 15 మీటర్ల దూరంలో ఉన్నారు. ఆ సంఘటన జరిగిన ప్రాంతం వరకు వెళ్ళారు. ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ వాటర్ లీకేజీ పెరుగుతోంది. అక్కడ పైనటువంటి ఆ కాంక్రీట్ స్లాబ్ కూడా ఊడిపోయే అవకాశం ఉంది. ఇంకా ప్రమాదం పెరగొచ్చు అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్ గా ఎస్ఎల్బిసి టనెల్ దగ్గర ప్రెసెంట్ సినారియో ఏంటి, అక్కడ ఏం జరుగుతోంది? మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రోహిత్ అక్కడ అందుబాటులో ఉన్నారు. రోహిత్, ఎస్ఎల్బిసి దగ్గర ఎటువంటి సినారియో కొనసాగుతోంది? ప్రెసెంట్ ఇప్పుడు టనెల్ దగ్గర ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? ఇప్పుడు అధికారుల ముందు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ముందున్నటువంటి సవాలు ఏంటి? మనోజ్, ఇప్పుడు మనం ఏదైతే ప్రమాదం చోటు చేసుకుందో ఎస్ఎల్బిసి టన్నెల్, ఆ టన్నెల్ ముఖద్వారం దగ్గరే ఉన్నాం. ఇదే ఆ టన్నెల్ ముఖద్వారం. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు ఆ సొరంగ మార్గంలోంచి వెళితే ఆ ప్రమాదం జరిగిన ప్రదేశం వస్తుంది. ఆ ప్రమాదం జరిగిన ప్రదేశంలో భయానక పరిస్థితులే ఉన్నాయి, హృదయ విదారక పరిస్థితులే ఉన్నాయి. 8 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళ జాడ ఎలా ఉందో తెలియడం లేదు. అందుకే ఇప్పటికే 11 బృందాలు ఇక్కడికి వచ్చాయి. 100 మంది రెస్క్యూ సిబ్బంది ఇక్కడ నిరంతరాయంగా వాళ్ళను బయటకు తీసుకుని రావడానికి శ్రమిస్తూనే ఉన్నారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసు అధికారులు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం, మెడికల్ టీం అందరూ కూడా ఇక్కడ క్యాంప్ వేస్తున్నారు.
లోపల వాళ్లకు ఎటువంటి ప్రమాదం జరగకూడదు, వాళ్ళందరూ క్షేమంగా రావాలి అని. ఎందుకంటే గతంలో మనం చూసాం ఉత్తరాఖండ్లో 12 రోజుల పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్లో 41 మందిని సుమారు బయటకు తీశారు. సో ఇప్పుడు కూడా వీళ్ళని క్షేమంగా బయటకు తీస్తాము అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక స్కెచ్ చేశారు. ఈ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి ఒక స్కెచ్ వేశారు. ఎందుకంటే లోపలికి వెళుతూ వస్తూ ఉన్నారు, అక్కడ పరిస్థితులు అంచనా వేస్తున్నారు. ఒక్క చిన్న రాయిని కూడా లోపల కదపలేదు. అంటే లోపలికి వెళ్ళి పరిస్థితులు అంచనా మాత్రం వేస్తున్నారు. లోపలికి వెళ్ళి ఆ మట్టిని తీయాలి ఫస్ట్. అక్కడ కన్వేయర్ బెల్ట్ ఉంది, నేను కన్వేయర్ బెల్ట్ కూడా చూపిస్తాను. నిజానికి ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగింది అన్న వెంటనే మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా ఇక్కడ ఫోకస్ చేసింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఏంటి ఆ టన్నెల్లో ఎలా ఉంటుంది, వాళ్ళు చిక్కుకుపోయిన వాళ్ళు ఎలా ఉన్నారు అని ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ సాధారణ ప్రజలు ఎవరు కూడా మీరు ఇక్కడికి రావడానికి అవకాశం లేదు. కాబట్టి నేరుగా ఈ ప్లేస్లో ఎటువంటి పరిస్థితులు చూసారా, అంత పెద్ద కొండను ఇలా తవ్వుకుంటూ వచ్చారు. సో నేను పాయింట్ టు పాయింట్ మీకు వివరిస్తున్నాను, మొత్తం వివరాలు. ఇదంతా ఇంత పెద్ద కొండను ఇంత లోతు తవ్వుకుంటూ వచ్చారు. ఇంత లోతు తవ్వుకుంటూ వచ్చిన తర్వాత, ఎందుకంటే దీని గ్రావిటీ ద్వారా నీరు అందించాలి అని ఇంత తవ్వుకొచ్చి అక్కడ ఆ ముఖద్వారం కనిపిస్తుంది, అదే టన్నెల్. ఇప్పుడు నేను మిమ్మల్ని మరికొద్ది సేపట్లో లోపలికి తీసుకువెళ్ళబోతున్నారు. మీరు అనుకుంటూ ఉండొచ్చు లోపల ఎలా ఉందో, చీకటిగా ఉందా, మట్టి కూరుకుపోయి ఉండొచ్చు, అవన్నీ ఎగిసి పడిపోయాయంట, ఇరిగిపోయాయంట లోపల పైప్ లైన్, మీరు అనుకుంటూ ఉన్నారు. లోపలికి తీసుకువెళ్తున్నాను. లోపల సిగ్నల్ ఉండట్లేదు, అయినా నేను మా కెమెరా పర్సన్ వేణు ఇద్దరం కూడా లోపలికి వెళ్ళబోతున్నాము. ఇక్కడైతే సిగ్నల్ ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతసేపట్లో సిగ్నల్ ఆగిపోతుందో తెలీదు. సో సిగ్నల్ ఉన్నంతసేపు నా మాట మీకు వినపడుతూ ఉంటుంది. ఒక దశలో సిగ్నల్ ఆగిపోయిన తర్వాత కూడా నేను లోపలికి వెళ్ళి ఆ పరిస్థితులను వివరించి మీకు వాటిని నేను చూపిస్తాను. సిగ్నల్ ఆగిపోయిన తర్వాత కూడా లోపలికి వెళ్తాను, కానీ ఎప్పుడు సిగ్నల్ ఆగిపోతుందో నాకు తెలియదు. సో నేను మాట్లాడుకుంటూనే వెళ్తాను. ఇక్కడున్న ప్రతి పాయింట్ నేను మీకు వివరించబోతున్నాను. అంతేకాదు ఆ టన్నెల్ ఎంత ఉందో కూడా నేను మీకు కొలిచి చూపించబోతున్నాను. ఓకే, ఇదే టన్నెల్. ఇది టన్నెల్ ఎంట్రీ పాయింట్. ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి సరిగ్గా 14 కిలోమీటర్ల తర్వాత ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఇదిగో ఇది చూసారా, ఇదే కొలాప్స్ అయిపోయిన ఏరియా. మొత్తం ఈ ఏరియా అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఈ 50 మీటర్స్ దూరంలో క్రాసింగ్ ప్లాట్ఫామ్ ఉంది. ఇక్కడ నుంచి తర్వాత 50 మీటర్స్ దూరంలో మనకి ఈ వాటర్ అంతా ఉంది. ఇక్కడ నుంచి ఇంకో 40 మీటర్స్ దూరంలో ఇది ఇలా పడిపోయిన ఈ డెబ్రిస్ అన్నీ కూడా కనబడుతున్నాయి. ఇది అంటే ఇక్కడ వరకు దీన్ని తవ్వుకుని వెళ్ళారు. ఇక్కడ సెడిమెంట్స్ ప్లస్ డెబ్రిస్ ఉన్నాయి. ఆ శిథిలాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఆ డెబ్రిస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత టన్నెల్ బోరింగ్ మెషిన్ ఊడి పార్ట్స్ కింద ఊడి బయటకు వచ్చేసిందని చెప్తున్నారు. లోపల చాలా ప్రమాదంగా ఉంది. ఆ మషిన్ని తీసిన తర్వాత, ఆ మట్టి అంతా తీసిన తర్వాత, అక్కడ వస్తున్నటువంటి వాటర్ని తొలగించిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇది రఫ్గా వాళ్ళు వేసినటువంటి మ్యాప్. ఎందుకంటే ఇక్కడ వరకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కన్వేయర్ బెల్ట్ పైన నడుచుకుంటూ వెళ్ళారు. మీకు కన్వేయర్ బెల్ట్ని చూపిస్తాను. ఒక దశలో కన్వేయర్ బెల్ట్ కూడా తెగిపోయే అవకాశం ఉంటుందేమో అని చెప్తున్నారు. ఇది చూసారు, లోకో ట్రాక్ యాక్సెసిబుల్ అప్ టు 12 కిలోమీటర్ల వరకు మాత్రమే. అంటే 12.5 కిలోమీటర్ల వరకు మాత్రమే ట్రైన్పై అక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ నుంచి ట్రైన్పై వెళ్ళే అవకాశం లేదు. ఇక్కడే ఉంది టన్నెల్ బోర్వెల్ మెషిన్, ఇక్కడ ఉంది. ఆ తర్వాత ఉన్నవన్నీ కూడా భయానక పరిస్థితులే ఉన్నాయి. చూసారా, ఇది కన్వేయర్ బెల్ట్. సో ఇక్కడ వరకు ట్రైన్పై వెళ్ళిన తర్వాత ఈ కన్వేయర్ బెల్ట్పై నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత క్రాసింగ్ ప్లాట్ఫామ్ ఇక్కడ నుంచి వచ్చి ఈ ప్రదేశంలో ఎలా ఉంది. సో ఇక్కడ ఈ కార్మికులందరూ చిక్కుకున్నటువంటి ఈ ప్రదేశానికి వెళ్ళాలి అంటే మాత్రం చాలా భయానకంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా సెగ్మెంట్స్ని అమర్చి చేశారు. టన్నెల్ బోరింగ్ మెషిన్తో టన్నెల్ తవ్విన తర్వాత సెగ్మెంట్స్ని అమర్చుతారు. సో అక్కడ అది సేఫ్గా ఉంటుంది. సో అలా కొంచెం తవ్వుకుని వెళ్ళిన తర్వాత ఈ సెగ్మెంట్స్ అన్నీ కూడా అమర్చుతూ ఉంటుంటారు. సో ఇక్కడ ఇప్పుడు పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించిన 4 రోజులకే ఈ పడిపోయింది. ఈ పైకప్ అంతా కూడా ఊడి పడిపోయింది. సో ఇక్కడ నుంచి ట్యూబ్, ఇది వెంటిలేటెడ్ ట్యూబ్ మనకు ఉంది కదా, దీని ద్వారానే లోపలికి ఆక్సిజన్ని పంపిస్తారు. ఆక్సిజన్, ఇది నేను ఇప్పుడు మ్యాప్ చూపిస్తాను. నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ టన్నెల్ ఎలా ఉంది, ఈ ట్యూబ్ ఎలా ఉంది, కన్వేయర్ బెల్ట్ ఎలా ఉంది, ట్రాక్ ఎలా ఉంది, ఇవన్నీ మీకు డైరెక్ట్గా చూపించబోతున్నాను. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటి అనేది రఫ్ స్కెచ్ మాత్రమే వేశారు. ట్రాక్ యాక్సెసిబుల్, లోకో ట్రాక్ అవైలబుల్. లోకో ట్రాక్ ఎక్కడి వరకు అవైలబిలిటీ ఉంది, ట్రాక్ యాక్సెసిబుల్ ఎక్కడి వరకు ఉంది, విరిగిపోయినటువంటి టన్నెల్ బోరింగ్ మెషిన్ ఎక్కడ ఇరిగిపోయింది,
ఎక్కడ మొత్తం శిథిలాలన్నీ ఏబిసిడి ఈ 4 పాయింట్ల ద్వారా వివరించారు. సో ఇదే ఏ ఇక్కడ వరకు మాత్రమే ట్రాక్ యాక్సెసిబిలిటీ ఉంది, కానీ లోకో ట్రాక్ ఆ ట్రాక్ అవైలబిలిటీ ఎక్కడ వరకు ఉందంటే ఇక్కడ వరకు ట్రాక్ అవైలబిలిటీ ఉంది. టన్నెల్ బోర్ మెషిన్ ఇరిగిపోయినటువంటి ప్రదేశం ఇది, ఆ తర్వాత నుంచి శిథిలాలు ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఈ మ్యాప్ చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఓకే, ఇప్పుడు నేను మా కెమెరా పర్సన్ వేణు ఇద్దరం కూడా లోపలికి వెళ్తున్నాం, టన్నెల్ లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు లోపల ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడే ఉండి మా ప్రతినిధి మణికంఠ రోజు కూడా వివరించి అధికారులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తూనే ఉన్నారు. లోపల జరుగుతున్న సహాయక చర్యలు వివరించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ మాత్రమే నిరంతరాయంగా ఇక్కడ ఉన్న కవరేజ్ని అందిస్తూనే ఉంది, లోపల ఉన్న సహాయక చర్యలు బయటకు చెప్తూనే ఉంది. ఎవరైతే 8 మంది ఉన్నారో లోపల వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు, కానీ మీడియా ముందుకు మాత్రం తీసుకుని రావట్లేదు. ఒక దశలో వాళ్ళు మాకు కంటపడ్డప్పుడు ఏడుస్తూ ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు, కానీ వాళ్ళతో మాట్లాడటానికి మాత్రం అవకాశం లేదు. వాళ్ళు రోధిస్తూ ఉన్నారు, వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైపోయారని రోధిస్తూనే ఉన్నారు, కానీ మీడియాతో వాళ్ళు మాట్లాడటానికి అవకాశం లేదు. సిబ్బంది లోపలికి వెళ్ళారు, నిపుణులు కూడా లోపలికి వెళ్ళారు, జియోలాజికల్ సర్వే అధికారులు కూడా లోపలికి వెళ్ళారు. ఆ పరిస్థితి ఎలా ఉంది చూసారా? ఇక్కడ ఇది ఫస్ట్ ఎందుకు చూపిస్తానంటే ఈ కొండ చూసారా ఎన్ని పొరలుగా ఉందో చూసారా, ఎన్ని పొరలుగా ఉంది కదా. సో ఇది ప్రారంభంలో ఇన్ని పొరలుగా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పొరల్లో మట్టి వాటర్ ఎక్కువగా ఉంది. ఆ మట్టి వాటర్ ఎక్కువగా ఉండటంతో ఆ తవ్వుతున్న సందర్భంలో కూలిపోయింది, ఒక్కసారిగా కూలిపోవడంతో. మీకు కొన్ని సినిమాలు ఉంటాయి కదా, కొంచెం అగ్గిరవ్వ నిప్పురవ్వ లాంటి సినిమాలు, మనకు బొగ్గు గనుల్లో కూలిపోయినప్పుడు వాటర్ అంతా కొట్టుకుని వస్తూ ఉంటే ఆ కార్మికులందరూ బయటికి ఎలా వస్తుంటుంటారు, చాలా భయానకంగా ఉంటుంది ఆ దృశ్యాలన్నీ కూడా. అలాంటి పరిస్థితి లోపల ఉందని కార్మికులు చెప్తున్నారు. 36 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చారు, ఇంకా 8 మంది కార్మికులు లోపల ఉన్నారు. సో ఇదిగో నేను ఇప్పుడు మీకు ట్రైన్ చూపిస్తాను. ఇది ట్రైన్, ఈ ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్ మీదే లోపల అన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్మికులను ఈ ట్రైన్ మీద తీసుకువెళ్తారు. కన్వేయర్ బెల్ట్ అది, లోపలికి ఏం తీసుకువెళ్ళాలన్నా కూడా ఈ ట్రైన్ మీదే తీసుకువెళ్తుంటుంటారు. ఈ సెగ్మెంట్స్ని కూడా ఈ ట్రైన్ మీదే తీసుకుని వెళుతూ ఉంటారు. ఇన్ని ట్రాక్స్ ఉన్నాయి కదా ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్ట్ సంబంధించి. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళేది దీనిలోనే, ఈ కార్మికులందరూ కూడా వెళ్ళేది దీనిలోనే. మనం కూడా వెళ్దామని చూసాం, కానీ పర్మిషన్ ఇవ్వట్లేదు. కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పారు, మేము అడగటంతో మిమ్మల్ని తీసుకువెళ్తామని చెప్పారు. సో మేము కూడా ఎదురు చూస్తున్నాం ట్రైన్ బ్యాక్ రావడం గురించి. వన్స్ ఆ లోపల ఉన్న ట్రైన్ బ్యాక్ వచ్చిన తర్వాత మేము ఆ ట్రైన్లో ఏదైతే ప్రమాదం జరిగిన ప్రదేశం ఉందో అక్కడికి వెళ్ళి అక్కడున్న దృశ్యాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. దీనిలోనే రోజు తీసుకువెళ్తున్నారు. నిజానికి ట్రాక్స్ ఇవన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి, ఎందుకంటే ఇయర్స్గా ఇక్కడ వర్క్స్ జరగట్లేదు కాబట్టి. సో ఈ సెగ్మెంట్స్ అన్నీ కూడా తీసుకువెళ్తారు. అది కన్వేయర్ బెల్ట్. ఈ కన్వేయర్ బెల్ట్ ఉంది కదా, ఈ కన్వేయర్ బెల్ట్ పైనే వీళ్ళందరూ కూడా నడుచుకొని లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని మీటర్లు వెళ్ళటానికి యాక్సెసిబిలిటీ ఏదైతే లేదో అక్కడ ఈ బెల్ట్ పైనే నడుచుకొని వెళ్తున్నారు. ఇక్కడ మరో మ్యాప్ ఉంది, ఈ మ్యాప్ను కూడా నేను మీకు చూపించబోతున్నాను. చూడండి ఒకసారి, ఈ మ్యాప్ను కూడా మనం చూడవచ్చు. లోపల ఉన్నటువంటి కరెంట్ ఇష్యూస్ ఏంటి అని చూపిస్తున్నారు. వాటర్ అక్యుములేషన్ ఉంది, టన్నెల్ బోర్ మెషిన్ అది పగిలిపోయింది, వెంటిలేషన్ కాంతి లేదు లోపల, డెబ్రిస్ శిథిలాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సో ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఎన్ని ఇష్యూస్ని క్లియర్ చేయాలి. ఈ పాయింట్స్ లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి అనేది రాసుకున్నారు. మన ఫోటోగ్రాఫ్స్ని కూడా ఇక్కడ పెట్టారు. లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత చూడండి ఒకసారి, లోపల మెషినరీ అంతా ఇరిగిపోయి ఎలా ఉందో చూడండి ఒకసారి. టన్నెల్ బోర్ మెషిన్ ఎలా ఇరిగిపోయినటువంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. ఇవి చూపిస్తున్నారు. కన్వేయర్పై వెళ్తున్నటువంటి దృశ్యాలతో ఒక అసెస్ చేయడానికి, లోపల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో వివరించడానికి ఈ రకంగా వాళ్ళు మ్యాప్స్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇదే ముఖద్వారం, ఇదే ఎంట్రీ పాయింట్. అక్కడ మీకు ఒక బ్లోయర్ కనిపిస్తుంది కదా, ఆ బ్లోయర్ కనిపిస్తుంది కదా, అదే ఆక్సిజన్ని లోపల 14 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్న వాళ్ళకి ఆక్సిజన్ అందించడానికి ఆ బ్లోయర్ ఇక్కడ నుంచి ఎయిర్ని లోపలికి పంప్ చేస్తారు. తద్వారా లోపల ఉన్న గాలి దీని నుంచి బయటకు వచ్చేస్తుంటుంది. సో ఆక్సిజన్ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆక్సిజన్ పంపించడానికి చేసిన ఏర్పాట్లు అవి. ఇవి సెగ్మెంట్స్, ఇది ప్రీకాస్ట్ సెగ్మెంట్స్. దీన్ని ముందుగానే తయారు చేసి బోర్వెల్ని తవ్విన తర్వాత
ఆ లోపలికి ఆ మట్టి పడిపోకుండా ఉండటానికి రౌండ్గా పెడుతుంటుంటారు. మనం ఇది చూడొచ్చు, ఇదిగో ఇది పైన అంటే సైడ్ నుంచి ఇలా రౌండ్ షేప్లో అమర్చేవన్నీ కూడా యూ షేప్లో అమర్చే సెగ్మెంట్స్ ఇవి. ఇది ఎప్పుడు వేశారు? 2023లో వీటిని చేశారు. 15/11/2023 డేట్ కూడా మనకి కనిపిస్తూ ఉంది. డేట్స్ వేశారు ఇక్కడ. ఇదేంటి అంటే ప్లాట్ఫామ్. ఇది రౌండ్గా చేయటానికి ఇది ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇందులో నుంచి నీరు బయటకు వచ్చేస్తున్నటువంటి ప్లాట్ఫామ్. ఇది కూడా నేను మీకు చూపిస్తాను. చూసారా, ఇది కింద మనం నడుచుకుని వెళ్ళటానికి అనువుగా ఇది ప్లాట్ఫామ్ని ఇలా ఏర్పాటు చేశారు. సో ఇవి బోర్వెల్ ఆ మెషిన్తో తవ్విన తర్వాత వీటిని ఆ రౌండ్గా అమర్చుతారు. ఆ తర్వాత మళ్ళీ ఆ మెషిన్ ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తారు. ఆ తవ్వినదంతా కూడా ఇదిగో ఇదే కన్వేయర్ బెల్ట్. ఈ కన్వేయర్ బెల్ట్ మీద నుంచే కిందకి తీసుకొచ్చేస్తారు ఆ తవ్వినటువంటి మట్టి, ఇసుక, రాళ్ళనన్నింటినీ కూడా దీనిపైన. ఒకసారి నేను మీకు దానిపై కూడా వెళ్ళి అక్కడ వివరాలు చూపిస్తాను. ఇక్కడ దగ్గరికి వెళ్ళే కొద్దీ సౌండ్ ఎక్కువ వస్తుంది కదా, మనకి శబ్దం ఎక్కువైపోతుంది. ఎందుకంటే పెద్ద బ్లోయర్తో లోపల 14 కిలోమీటర్ల లోపలికి ఆక్సిజన్ని పంపిస్తున్న, వాళ్ళకి ప్రాణవాయువుని పంపిస్తున్నటువంటి బ్లోయర్ ఇది. ఈ బ్లోయర్ ద్వారానే వాళ్ళకి ఆక్సిజన్ని పంపిస్తూ ఉన్నారు. ఈ టన్నెల్ పై ఈ కన్వేయర్ బెల్ట్ మనం చూడొచ్చు. ఈ కన్వేయర్ బెల్ట్ దగ్గర కూడా నేను వెళ్ళి మీకు చూపిస్తాను. ఓకే, వన్స్ నేను లోపలికి వెళ్తాను. ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత కన్వేయర్ బెల్ట్ గురించి ఇంకా మీకు చూపిస్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కడానికి కన్వేయర్ బెల్ట్ పైకి ఎక్కడానికి అవకాశం లేదు, కన్వేయర్ బెల్ట్ పైకి ఎక్కడానికి. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ మనకి మల్టిపుల్ ట్రాక్స్ కనిపిస్తున్నాయి. అంటే లోపలికి వెళ్ళొచ్చిన ట్రైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రాక్స్ పై మళ్ళీ సిద్ధంగా ఉంచుతారు. సో ఇక్కడ మాత్రం లూప్ ట్రాక్స్ మనకి 4 ట్రాక్స్ కనిపిస్తున్నాయి. సో ఇదే ఇక మనం లోపలికి వెళ్తున్నాం. ఏ క్షణమైన సిగ్నల్ ఆగిపోవచ్చు లోపలికి వెళ్ళే సమయంలో. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎటువంటి సిగ్నల్స్ కూడా లేవు, ఎటువంటి లైటింగ్ కూడా లేదు. ఎందుకంటే ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇప్పుడు చీకటిగా ఉంది అని చెబుతూ ఉన్నారు. ఇదే ఎస్ఎల్బిసి టన్నెల్ ముఖద్వారం. ఇదే ఆ రోజు ప్రమాదం జరిగిన ప్రదేశం. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు లోపలికి ఉంది. లోపలికి వెళ్లే కొద్దీ వేడి పెరుగుతూ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. పాపం ఇప్పుడు ఆ 8 మంది పరిస్థితి ఎలా ఉందో మనకి తెలీదు. ఇదిగో లోపలికి వెళ్తున్నాం. ఇది ఎంట్రీ పాయింట్ నుంచి లోపలికి వచ్చాం మనం. ఈ ఎంట్రీ పాయింట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచే ఎస్ఎల్బిసి టన్నెల్లో పనిచేయడానికి కార్మికులందరూ వెళ్ళారు. ఇక్కడ నుంచి 2 ట్రాక్స్ మాత్రమే ఉంటాయి. ఈ 2 ట్రాక్స్ చూసారా, ఇది ఒక ట్రాక్, ఇటు సైడ్ ఇది ఒక ట్రాక్. ఈ ట్రాక్ కూడా తుప్పుపట్టి పాడై ఉన్నాయి, ఎందుకంటే ఇటీవలే పనులు ప్రారంభించారు కాబట్టి. ఒకసారి చూడండి, నీళ్లు వాటర్ లోపల నుంచి వస్తూ ఉంది, కానీ వస్తున్న వాటర్ అసలు వాటర్ ఇది కాదు. ఈ పంపుల ద్వారా లోపల ఉన్న వాటర్ని బయటికి పంపించేస్తున్నారు. ఎంత తవ్వినా కూడా బయటికి పంపిస్తున్నా వాటర్ వస్తూనే ఉంది. సో ఇక్కడ నుంచి సిగ్నల్ ఉందా లేదా మనోజ్, నా మాట మీకు వినిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ వినిపిస్తే ఏ క్షణాన సిగ్నల్ ఆగుతుందో తెలియదు. అక్కడ నుంచి ఓకే నేను కంటిన్యూ చేస్తున్నాను మనోజ్. సిగ్నల్ ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. రైట్, యు కంటిన్యూ. అంటే ఫస్ట్ ఒకసారి చెప్పండి రోహిత్, మీరున్న దగ్గర నుంచి అది ఏ హైట్ లో ఉంది? మీరున్న దగ్గర నుంచి మీకు ఎంత హైట్ లో కనబడుతోంది ఆ ఎంట్రీ పాయింట్ అనేది? యా మనోజ్, ఈ ఎంట్రీ పాయింట్ నుంచి లోపలికి వెళ్తే తెలియదు. నేను కూడా ఒక టేప్ కూడా తీసుకొచ్చాను. ఈ టన్నెల్ ఎంత ఉంది, లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారో అని మీరు అనుకుంటూ ఉండొచ్చు కదా. ఇదిగో టేప్ తీసుకొచ్చాను నేను, చూద్దాం. లోపల ఉన్న వాళ్ళందరూ మట్టి దిబ్బల్లో ఉండిపోయారు కాబట్టి ఇది ఎంత పొడవు ఉంది, ఇక్కడ నుంచి ఎంత ఉంటుంది, ఎంత హైట్ ఉంది, వాళ్ళు క్షేమంగా ఉండటానికి ఉన్న అవకాశాలు ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకసారి మణికంఠ. ఓకే, ఇక్కడికి ఈ లెవెల్లో చూస్తే 9 మీటర్లు వచ్చింది. సో
సో ఇది ఇంకా తక్కువ ఉంది కాబట్టి, కానీ మనకి ఇంకా పైకి వెళ్ళటానికి అవకాశం కనిపించట్లేదు. సో మనం ఇక్కడ నుంచి ఇది చూస్తే 9 మీటర్లు, కానీ ఓన్లీ కింద మాత్రమే మనం కింద నడవటానికి అవకాశం ఉన్న ఇది ఎంత పొడవు ఉందో ఒక్కసారి నేను మీకు కొలిచి చూపిస్తాను. ఆ చివరి నుంచి కింద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6.5 మీటర్లు ఉంది కింద. ఈ 6.5 మీటర్లలో కార్మికులు నిలబడటానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కార్మికులు ఎవరు కూడా నిలబడటానికి అవకాశం ఉండదు. సో ఈ హైట్ మనం ఇప్పుడు కొలిచే అవకాశం లేదు. లోయర్ కూడా మనకి అడ్డు ఉంది. సో ఈ బ్లోయర్, సో ఇది ఫ్రంట్ లో ఉన్నటువంటి విడ్త్ మనం చూడొచ్చు. సో ఇక్కడ వరకే. అయితే ఏం జరిగింది అనేది నేను ఇక్కడ చెప్పి లోపలికి వెళ్ళబోతున్నాను. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ ఉండకపోవచ్చు, సిగ్నల్స్ ఏ క్షణంలోనైనా కట్ అవ్వచ్చు. ఈ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ సెగ్మెంట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్నపాటి శబ్దంతో, చిన్నపాటి ఆ పగుళ్లతో విరిగిపోవడం మొదలైంది. అయితే అక్కడ ఏదో ప్రమాదం సంభవించబోతోంది అని వాళ్ళకి అర్థమైంది. ఆ క్షణంలో ఇది ప్రమాదకరంగా ఉంది, దీనిపై ఏదో చర్యలు తీసుకోవాలి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అనుకుంటూ ఉన్నంత లోపే ఒక్కసారిగా ఈ సెగ్మెంట్స్ ఇరిగి పడిపోయాయి. ఇవన్నీ చూసారుగా, చాలా లావుగా ఉన్నాయి. బయట నేను చూపించాను ప్రీకాస్ట్ సెగ్మెంట్స్. ఇవిగో దాన్ని బోర్ మెషిన్స్ తవ్విన తర్వాత ఇలా అమర్చారు కదా, ఇవి ఇరిగి కింద పడిపోయాయి. ఒక్కసారిగా పడిపోవడంతో కార్మికులందరూ కూడా వెనక్కి పరుగులు తీశారు. ఆ పరుగులు తీసేది కూడా ఎలా ఉందంటే, ఆ టన్నెల్ బోర్ మెషిన్ ఒక్కసారిగా వెనక్కు తన్నుకొచ్చింది. చూస్తూ ఉన్నారు కదా, చూడటంతో ఆ మట్టి పడి వాటర్ వెనక్కి తన్నుకుని రావడంతో ఈ కార్మికులు అల్లంత దూరం వెళ్ళి పడ్డారని చెప్తున్నారు. కొంతమంది అయితే ఆ వాటర్లో బురదలో కాళ్ళు తీసుకుని బయటకు వచ్చారు. చూస్తూ ఉండగానే వాళ్ళ కళ్ళ ముందు కొంతమంది కార్మికులు చిక్కుపడిపోయారు. హాహాకారాలు, ఏం జరుగుతుందో తెలియలేదు. పరుగులు, అరుపులు, కేకలు, ఒక్కసారిగా భయం. అది కొన్ని సినిమాల్లో చూపించే సీన్ ఉంటుంది, నోట్తో చెప్పడానికి అవకాశం ఉండదు. ఏది పడిపోతుందో తెలీదు. ఆ లోపల చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలో తెలియదు, తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలియదు. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఈ స్వరంగ మార్గంలో 14 కిలోమీటర్ల భూగర్భంలో, ఇది 14 కిలోమీటర్ల భూగర్భంలో మనం చూసాం కదా, కొండ పై నుంచి ఇన్ని మీటర్లు తవ్వుకొచ్చిన తర్వాత ఈ భూగర్భంలో అతిపెద్ద టన్నెల్ ఇది. ఈ భూగర్భంలో నల్గొండకు నీరు అందించే ఎస్ఎల్బిసి టన్నెల్. ఈ భూగర్భాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే ఒక్కసారిగా భూమి పొరల్లో జరిగిన మార్పులతో కింద పడిపోయి వాటరు, మట్టి, బురద మట్టి కొట్టుకొచ్చేసింది. అంతే. 36 మందిని వాళ్ళు రక్షించగలిగారు, కానీ 8 మంది మాత్రం లోపల ఉండిపోయారు. ఇప్పటికీ వాళ్ళ జాడి ఎలా ఉందో తెలీదు. నిన్న ర్యాట్ హోల్ మైనర్స్ అక్కడికి వచ్చారు. ర్యాట్ హోల్ మైనర్స్ వచ్చి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేమని చెప్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది, జియాలజిస్టులు వీళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తానంటే, నేను లోపలికి నడిచి వెళ్ళేటప్పుడు సిగ్నల్ ఆగిపోవచ్చు. ఏ క్షణంలో సిగ్నల్ ఆగిపోతుందో తెలీదు. సిగ్నల్ ఆగిపోయిన తర్వాత నా మాటను మీరు లైవ్ లో వినడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకని చెప్తున్నా, ఇదంతా కూడా చీకటిగా ఉంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న లైట్లు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఒక 2 ట్రైన్లు మాత్రం వెళ్ళాయి. మీరు చూసారు కదా, వెంటిలేషన్ ప్రాబ్లం ఉంది, డెబ్రిస్ ప్రాబ్లం ఉంది, ఆ విరిగిపోయినటువంటి టన్నెల్ బోర్ మెషిన్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి.